రమ్మండి కూతురు రమ్మని ఇంటికి వచ్చి కూతురు పట్టుకుంటూ ఊరుకుంటారా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నేను కొట్టిందన్నా తాగేసి వచ్చారు. ఉండండి పక్కకి. తాగేస్తున్నారు. ఎలా లోపలికి ప్రెస్ లోపల రమ్మనండి రా. మళ్ళీ కొడుతున్నారు. తీస్తున్నారా? ఇతను దగ్గర తీస్తున్నారు. తాకరా ఒకసారి. ఎందుకు తాకావు నన్ను? అనే అంటున్నా. మళ్ళీ తాకుతావేంటి? తాకేది మాట్లాడుకోలే. నువ్వు డాడే కదా మాట్లాడుకొచ్చేస్తావేంటి? తీసుకోపోనా? వద్దంటలేదు. తీసుకోపో. నువ్వెవడరా చెప్పేది? మా ఇంటికి వచ్చి నువ్వెవడరా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు చెప్తున్నా. నీకనే ఏంటి ముసలి పక్క జరుగు. సర్కార్ లోపలికి ఇచ్చి ప్రయత్నించండి. కొట్టరా మీరు తాగలేదు సార్. ఏం చేస్తున్నారు మీరు? కోట్లకి వేసేసుకో. కోట్లకి వేసేసుకో. వేసావు కదా నా భార్య మీద, పిల్లల మీద. గత 3-4 రోజులుగా మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఘర్షణలకు సంబంధించిన అంశాలని లోపలికి పోయి కవరేజ్కి ప్రయత్నం చేయలే మీడియా మిత్రులు. గేట్ బయట ఉండి దాన్ని కవరేజ్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంగా కుటుంబ తగాదాలని పరిష్కరించుకోలేక బయటకు వచ్చి గేట్ బయట ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ చలి ఎండ ఇది అది అనేటువంటి తేడాలు లేకుండా ఎక్కడైనా వార్తల కవరేజ్కి వస్తున్నటువంటి పత్రికారుల మీద, పత్రికా విలేకరుల మీద ఇట్లాంటి దాడులు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా నిన్న అయ్యప్ప మాలలో ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా కనీసం చూడకుండా అక్కడేదో కొంపలంటుకపోయినంత ఆవేశంగా ఆ మైకులు అట్టుకొని కొడుతున్నటువంటి విధానాన్ని చూస్తే ఆయనకు తెలవాలి ఆ లోగో తల మీద దాకితే తల పగిలిపోతుంది, తల పగిలితే మనిషి చనిపోతాడు అనేటువంటి ఆ మాత్రం అవగాహన లేకుండా దాడి చేయడం అనేది బాధాకరం. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, హత్యాయతనం కింద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. మొగని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు పోయి ఉల్టా ఆయననే దవాఖానలో జాయిన్ అయ్యి అరెస్ట్ను తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మీడియా మీద జరిగినటువంటి ఈ దాడిని అదొక టీవీ మీదనో ఒక పేపర్ మీదనో జరిగిన దాడిగా కాకుండా మొత్తం మీడియా మీద జరిగినటువంటి దాడిగా దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద. రాష్ట్రం అంతా, దేశమంతా, కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు.
దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది. దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచ్లు కానీ ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి. గాడ్ బ్లెస్ యూ.